హాయ్ బ్రో. మీ పేరు? నా పేరు సోను. సోనుబాయ్, ఒకసారి నీకు చూపిస్తా. చూపే. చూసినా మంచి చూసిన సాంగ్. వావ్, అంటే విజువల్స్ అవి చాలా బాగున్నాయి, ప్రామిసింగ్ గా, లుక్స్ అమేజింగ్ యాక్చువల్లీ. సో ఎట్లుండబోతుంది అనుకుంటున్నావు సినిమా? మూవీ అయితే 100% లైక్ ఒక శివుణ్ణి మనం మళ్ళీ ఒక నిజ స్వరూపంలో చూసుకుంటే ఎలా అయితే ఉంటుందో అలా ఉంటదని అనుకుంటున్నా. 100% ఇట్ విల్ బి బ్లాక్ బాస్టర్. ప్రభాస్ కూడా ఉన్నాడంట సినిమాలో. అదే ప్రభాస్ మళ్ళీ అది ఎక్కడో లైక్ ఒక బాహుబలి లాగా దాన్ని తలదన్నే లాగా అలా అనిపిస్తుంది ఆ విజువల్స్ గానీ ఇమేజెస్. సో 100% హోప్ఫుల్లీ అది హిట్ అయితే అనే కోరుకున్నాం మనం. అవును, ఇవి మంచు విష్ణు కెరీర్ లో చాలా రోజుల తర్వాత కంబ్యాక్ ఇస్తున్నాడు. హిట్ కావాలనుకుంటున్నారా, ఎట్లా అనుకుంటున్నారు? 100% హిట్టే అండి. మంచు విష్ణు ఎప్పుడు కూడా ఆయన ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేయడు. సో ఎవ్రీ టైమ్ ఆయన ఒక మంచి యూనిక్ కాన్సెప్ట్ తోని డిఫరెంట్ స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకుంటాడు. ఆయన స్టోరీ సెలెక్షన్ గానీ ఏదైనా. సో 100% ఈ మూవీ కూడా లైక్ ఆయన కెరియర్ లో ఒక మైల్ స్టోన్ మూవీగా, వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ గా ఉండాలని మనం ఒక కోరుకుందాం. ఈ సినిమా చూసినాను మంచి విష్ణు. ఈ సినిమా ఈ మూవీ చూడని వాళ్ళు ఎవరు ఉండరు కదా. బ్లాక్ బాస్టర్ కదా, మంచి కిక్ ఇచ్చే మూవీ కదా, మాస్ మూవీ. మంచు మన మనోడు సీను వైట్ల అదొక డిఫరెంట్ హిట్ అది మూవీ. కన్నప్ప అయితే బ్లాక్ బస్టర్ అంటారు. కన్నప్ప దాన్ని తలదన్నే రేంజ్ లో లెవెల్ లో ఉంటది అది. థ్యాంక్ యూ సోనుబాయ్, థ్యాంక్ యూ సో మచ్. ఎట్లా అనిపిస్తుంది పాట? మంచిగా సాంగ్ బాగుంది, శివ ఉంది కదా, హైలైట్ ఉంది ఆ సాంగ్. సీన్ ఎట్లుంటది? సినిమా కూడా బ్లాక్ బస్టర్ ఉంటది. అందులో ప్రభాస్ ఒక క్యారెక్టర్ ఉంది, మోహన్ లాల్ మంచి మంచి క్యారెక్టర్ ఉన్నాయి. సినిమా కూడా హైలైట్ ట్రైలర్. ఆ సాంగ్ చూస్తుంటే మంచి విషయది, ఆ గెటప్ మంచి సూట్ అయింది ఆయనకి. ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ ఉంటది. ఆ సినిమా శివభక్తులు లాగా ఉన్నాడు. ఆ శివభక్తులు లాగానే ఉంది సేమ్. మంచి విషయం, దానిలో మంచి మంచి క్యారెక్టర్లు ఉన్నాయి. సేమ్ భక్త కన్నప్పకి అది సూపర్ డూపర్ హిట్ అయింది సినిమా. ఇది బ్లాక్ బస్టర్ అయితే ఆ సినిమా మంచి కెరియర్ లో. దీని తర్వాత ఇదే సూపర్ డూపర్ హిట్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అన్న. హాయ్ అన్న. ఏం పేరు అన్న? ప్రవీణ్ కుమార్ అన్న. ప్రవీణ్ కుమార్ అన్న, కన్నప్ప సినిమాలో ఒక పాట రిలీజ్ అయింది, సార్ చూడండి అన్న. ఆల్రెడీ చూసానన్న. చూసారా? చూసాను. చూడండి ఒకసారి. సో మీరు ఆల్రెడీ విన్నా అంటున్నారు కదా, ఎట్లా అనిపించింది సాంగ్? సాంగ్ చాలా బాగుందన్న. విష్ణు గారిది కూడా యాక్టింగ్ కూడా చాలా పర్ఫార్మెన్స్, యాక్టింగ్ చాలా బాగుంది. నిజంగా ఏడుస్తున్నట్టుగా తీశాడు ఆ సాంగ్. చాలా బాగా అనిపించింది. ఎలా అంటే చాలా ఎమోషనల్ గా, తన కళ్ళ నుండి నీళ్లు రావడం అనేది చాలా ఎమోషనల్ గా, హట్టింగ్ గా, చాలా భక్తితో శివుని ప్రార్థిస్తున్నట్టుగా చాలా బాగా వచ్చింది. గ్రాఫిక్స్ లాగా కాకుండా చాలా రియల్ గా వచ్చింది. చాలా బాగా అనిపిస్తుంది. నీకు స్టోరీ ఎవరిదో తెలుసా అన్న? ఈ స్టోరీ కన్నప్ప సినిమా ఆ స్టోరీ తెలియదన్నా, కానీ సినిమా తెలుసు. ఎందుకంటే సినిమా స్టార్టింగ్ ముందు నుండే వీళ్ళ మంచు గొడవలలో ఈ సినిమా గురించే కొంచెం గొడవ జరిగింది కాబట్టి సినిమా అనేది అప్పటి నుంచే చాలా హైప్ లో ఉంటుంది. కానీ సినిమా స్టోరీ తెలియదు, కానీ సినిమా అనేది తెలుసు. ఎట్లా అనిపిస్తుంది? సక్సెస్ అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది? సాంగ్ ఒకటి వింటేనే మనకు ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది. చాలా దానిలో శివుని భక్తిలో నీలమై మరీ చేసినట్టుగా మనకు అనిపిస్తుంది. శివ భక్తిలో నీలమై ఆ భక్తిలో నుండి వచ్చిన పాట మనకు చాలా బాగా అనిపిస్తుంది. సో సినిమా కూడా చాలా బాగుంటుందని మేము అనుకుంటున్నాము. గతంలో వచ్చిన సినిమాల కంటే ఈ సినిమాలో చాలా భిన్నమైన పాత్రలో చాలా భిన్నంగా నటించాడు. చాలా సెంటిమెంట్, ఒక మంచి పరమ భక్తుల్లాగా నటించాడు. సో పబ్లిక్ అందరూ కూడా టచ్ అయ్యే విధంగా మంచి ఒక సాంగ్ అనేది కూడా బాగుంది. దీంట్లో ప్రభాస్ కూడా నటిస్తున్నాడు తెలుసా మీకు? రుద్ర అనే క్యారెక్టర్ లో ప్రభాస్ నటిస్తున్నాడు. ఓకే, చాలా బాగుంటుంది. ఆటోమేటిక్ గా ప్రభాస్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. మనం బాహుబలితో చూసాము. చాలా వరకు సినిమా ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా బాగున్నాయి. సినిమా అనేది చాలా 100% చాలా సూపర్ డూపర్ హిట్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఎలా అనిపించింది? పాట చూసారు కదా, ఇప్పుడు ఎట్లా అనిపించింది మీకు? చాలా చాలా బాగుంది. పాటలు చాలా అర్థాలు ఉన్నాయి. ఒకప్పుడు కృష్ణంరాజు గారు ఎలా చేశారో మూవీలో, అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా నీళ్లు ఎలా తీసుకొచ్చి అభిషేకం చేయాలో శివుడికి, అలాగే సేమ్ చేశారు. ఒక ఎలా తీసుకొస్తున్నా అవి నీళ్లు నిలవట్లేదు, వెళ్ళిపోతున్నాయి. ఇక వెళ్ళిపోతూ ఉంటంటే ఇక నోటి ద్వారా నీళ్లు తీసుకొచ్చి, నోటి ద్వారా నీళ్లు పెట్టి అభిషేకం చేసి క్లీన్ చేసి శివుడిని పూజించే సన్నివేశాలు మంచు విష్ణు గారు చాలా చాలా బాగా చేశారు. అది ఒక అలా చేయాలంటే కూడా ఒక అదృష్టం ఉండాలి. ఫస్ట్ శివుడికి పూజ చేయాలి అన్నా, అటువంటి సినిమాలు తీయాలి అన్నా, అసలు అది చేయాలంటే కూడా చాలా అదృష్టం ఉండాలి. మరి ఆ శివుడే వీళ్ళలో
దిగి వచ్చి ఏమైనా చేపిస్తున్నాడా దివి నుంచి భూమికి దిగి వచ్చి అన్నంత బాగా చేశారు యాక్షన్. అండ్ సాంగ్ కూడా బాగా ఉన్నాయి. మరి పాట రాసిన రైటర్ గారు కూడా బాగా రాశారు. రామజోగి శాస్త్రి గారు రాశారా, చాలా బాగా రాశారు. పోతే దానిట్లో మరి రుద్రుడుగా మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారు నటిస్తున్నారు. ఆయన లుక్ అయితే ఇక అసలు చెప్పక్కర్లేదు. మరి ఎట్లుంటది అనుకుంటున్నారు కన్నప్ప సినిమా? చాలా చాలా బాగుంటది. మరి ఒకే సినిమాలో ఇద్దరు హీరోలు కలిసి నటిస్తున్నారు కనుక ఇక ఈసారి అది ఇక మామూలుగా ఉండదు. మరి అది ఎప్పుడు రిలీజ్ ఉందా అని నేను కూడా వెయిటింగ్ లో ఉన్నాను. ఒక సినిమా అభిమానిగా, ఒక సినిమా ప్రేమికురాలుగా, వీళ్ళకి ఒక ఫ్యాన్ గా. అండ్ నేనైతే సదాసీదా మహిళను కాను, అండ్ రాజకీయ విశ్లేషకురాలని అండ్ సినిమా విశ్లేషకురాలని. ఈ రెండిట్లలో ఉంటూ కూడా నాకు కూడా సినిమాలు అంటే చాలా ఇష్టం. అందులో మన హీరోలు కదా వీళ్ళు. దీని మీద చాలా చాలా వెయిటింగ్ లో ఉన్నా నేను కూడా. ఆ రుద్రుడిగా ప్రభాస్ గారిని, ఈ భక్త కన్నప్పగా ఈ మంచు గారిని చూడటానికి నేను కూడా వెయిటింగ్ లో ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. సాంగ్ చూసారా భక్త కన్నప్ప ఫ్యాన్ వాళ్ళు? చూశాను. ఎట్లా అనిపించింది అన్న పాట మీకు? ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత ఎప్పుడైతే నాకు మన ఎవరు మోహన్ బాబు గారి ఒక టైంలో, అంటే మేము హై స్కూల్లో ఉన్న టైంలో అల్లుడు గారు, బ్రహ్మ, అసెంబ్లీ రౌడీ ఒక రేంజ్ లో కొట్టేసుకుంటూ వెళ్తున్నాడు. ఏంట్రా బాబు మోహన్ బాబు విలన్ కదా, ఇన్ని బ్లాక్ బస్టర్ హిట్లు ఏంటి, అది రాఘవేంద్రరావు గారితో కంటిన్యూ. మళ్ళీ ఆ రోజులు గుర్తొచ్చింది నాకు ఫస్ట్ టైం ఈ పాట చూసిన తర్వాత. చాలా సంవత్సరాల తర్వాత, దగ్గర 30 years అయింది. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ నాకు అది గుర్తొచ్చింది. ఒక జేసుదాసు పాడితే మా మోహన్ బాబు సినిమా వాళ్ళ సినిమాలో ఖచ్చితంగా ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయితే మళ్ళీ అటువంటి టోన్ పడ్డాడు. నాకు తెలిసి ఆయన పాడిన ఆయన మన ఫీలింగ్ కలుగుతుంది. చాలా బాగుంది సాంగ్ అయితే. చాలా విజయ్ ప్రకాష్ గారు పాడారు, చాలా బాగా అలాగే అనిపించింది నాకు. జేసుదాస్ గుర్తొచ్చారనమాట. అందుకేనేమో నాకు అంత బాగా నచ్చింది. జేసుదాస్ గారు గుర్తొచ్చారు. నిజంగా మోహన్ బాబు వాళ్ళ బ్యానర్ లో అది కూడా అసలు జేసుదాస్ పాడితే ఒక హై లెవెల్లో ఉంటే సినిమా అయితే అసలు ఆయన గొంతు కోసం, ఆ టోన్ కోసమే పోతారేమో. సినిమా 100% సక్సెస్ అవుతుంది అనమాట. మళ్ళీ ఆ రోజులు గుర్తుకొచ్చినాయి. ఒక మంచి స్టార్ కనపడింది నాకైతే. ఇప్పటివరకు నాకు తెలిసి మనసుకి స్టార్ అనే బిల్డ్ ఏం లేదు కదా, లేదనుకుంటా. రైజింగ్ స్టార్ సంథింగ్ ఏది లేదు, మామూలుగా ఒక స్టార్ కనపడ్డ ఫీలింగ్ కనపడది. అప్పుడు రేడియో లాంటి సినిమాలు తీసి మంచి హ్యాపీగా అరే వాళ్ళ ఫాదర్ విలువస్ కాపాడుతున్నాడు రాబాయ్ అనుకున్నాను. ఈ తర్వాత ఆ స్టెప్ ఇంకో మెట్టెక్కిచ్చింది అనే ఫీలింగ్ అయితే కలిగింది. సినిమాకి ఈ పాట ద్వారా సక్సెస్ దొరుకుతుందని ఖచ్చితంగా అనుకుంటున్నాను. సో ఇంకో పక్క ప్రభాస్ అభిమానులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నిలబెడతారు, సినిమాని అయితే నిలబెడతారు. నాకైతే పాట గురించి అయితే మాటలు చెప్పలేకపోతున్నాను. చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంత బాగా అంటే అంత బాగా నచ్చింది. ఫస్ట్ టైం ఈ రోజు ఆ మొత్తం రీసెంట్ గా అది శివయ్య అని ఒక డైలాగ్ వచ్చి ఎంత ట్రోల్ గురయ్యాడో ఇది చూసిన తర్వాత ఇంకా ట్రోలింగ్ అనవసరంగా చేయొద్దురా బాబు అనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.